ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. అక్టోబర్ 3వ తేదీ నుండి ఆశ్వీజ మాసం మొదలవుతున్నది కాబట్టి అక్టోబర్ 3వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ వరకు ఈ మాసం ఉంటుంది. ఈ ఆశ్వీజ మాసంలో ద్వాదశ రాశులకు మాస ఫలములు ఎలా ఉండబోతున్నాయో సూచనప్రాయముగా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసము శుక్లపాడ్యమి హస్త నక్షత్రము ఐంద్ర యోగము కింస్తుగ్న కరణము గురువారముతో ఈ మాసం మొదలవుతున్నది. అదేవిధంగా శరవన్నవరాత్రులు కూడా ఆరంభమైనాయి. 12వ తేదీ మహానవమి వరకు నవరాత్రుల్లో ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారిని విభిన్న రూపాలుగా మనం ఉపాసిస్తాము. విజయదశమి రోజు శమీ పూజ, ఆయుధ పూజ అంటే మహానవమికి పూర్తి చేసి దశమి వేడుకలు జరుపుకుంటాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వారు తప్పకుండా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలని దుర్గా సప్తస్థితి, దుర్గా సప్తశ్లోకి సంబంధించినటువంటి మంత్రములను పారాయణం చేసుకుంటూ ప్రతిరోజు పూజ చేయడం వలన అన్నింటా జయం కలుగుతుంది. ద్వాదశ రాశులకు మాసఫలమును పరిశీలించబోయే ముందుగా గ్రహ సంచార గమనాలను పరిశీలన చేస్తే కన్యలో రవి బుధ చంద్రకేతువులు సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము కన్య. అంటే సూర్యుడు మనకు అక్టోబర్ నెలలో 17వ తేదీ తులాకు సంక్రమణం చేస్తారు. అంటే 16వ తేదీ వరకు సూర్యోదయ లగ్నం కన్య అయితే మిగిలిన మాసం అంతా అంటే మాసంలో ఆ ఉత్తరార్ధం అంతా సూర్యోదయ లగ్నం తుల అవుతుంది. ఇప్పుడు తులలో శుక్రుడు, కుంభంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు. మీనంలో రాహువు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు సంచరిస్తున్నారు. ఈ మాసంలో జరగబోయేటువంటి ముఖ్యమైన గ్రహగతులను చూస్తే 9వ తేదీ అంటే అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12:35 నుండి గురుగ్రహము వక్రగతిలో ఉంటుంది. అది ఫిబ్రవరి 2025 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 4వ తేదీ 2025 వరకు వక్రగతిలో ఉంటుంది. గురువు వక్రగతిలో ఉన్నప్పుడు శుభకార్యములు, గృహప్రవేశాది కార్యక్రమాలు, శంకుస్థాపనలు, దేవతా ప్రతిష్టలు ఇవన్నీ చేయరు. అదేవిధంగా వివాహాలకి ఇది శుభ సమయం కాదు. అదేవిధంగా గమనించదగ్గ సూచన గురువు వక్రగతి గురించి. అదేవిధంగా బుధగ్రహము అక్టోబర్ 11వ తేదీ తులారాశికి సంక్రమిస్తారు. 13వ తేదీ శుక్రుడు వృశ్చిక రాశిలోకి సంక్రమణం చేస్తారు. అదేవిధంగా కుజగ్రహము 20వ తేదీ కటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. ఇది ఈ మాసంలో ముఖ్యమైన నవగ్రహ సంబంధించినటువంటి ఈ గ్రహములలో ముఖ్యముగా కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు ఈ సంచారం జరుగుతుంది. గురువు మాత్రం వక్రగతి అయితే ప్రారంభం అవుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. అందులో మకర రాశి వారు సంబంధించినటువంటి ఎవరైతే చదువుకునే ఈ విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందే అవకాశం లేదు. లలిత కళలపై మాత్రం ఆసక్తి పెరుగుతుంది. ఆశించిన ద్రవ్యం కానీ సంబంధించినటువంటి మీకు అవకాశాలు కానీ లభిస్తాయి. కొత్త పథకాలు ఆలోచన చేస్తారు. మీకు ఉన్నటువంటి సంతానం యొక్క అభివృద్ధి కలుగుతుంది. మీ శక్తికి మించిన కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు అప్రమత్తంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాల శ్రమకు తగిన ఫలితం కనిపించడం లేదు. ఎంటా బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. చేపట్టిన పనులు అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి. నిరుద్యోగులకు కష్టం వృధాగా మిగులుతుంది. గృహమున శుభకార్యాల కొరకు ఖర్చులు చేస్తారు. ఆర్థిక వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. బంధుమిత్రులతో మాటలతో విభేదిస్తారు. దైవచింతన మాత్రం పెరుగుతుంది.
మాసంలో చివరన మొండి బకాయిలు వసూలు అవుతాయి. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కేతు గ్రహము మాసాధిపతిగా ఉన్నారు. కేతువు కొంత మీకు నిరాశ నిస్పృహల్ని ఇచ్చే అవకాశం ఉన్నది కనుక శ్రీ గణపతిని ఆరాధించండి. శ్రవణ నక్షత్రం వారికి మాసాధిపతి శని భగవానుడు అయ్యాడు. శని అంటే కొంచెం పాపగ్రహంగా మీలో లేనిపోని భయాల్ని మాటల ద్వారా ఒకరినొకరు బాధ పెట్టుకోకుండా యుక్తితో వ్యవహరించడం వలన శ్రవణ నక్షత్రం వారు అనవసరమైనటువంటి ఆలోచనలు దిగకుండా అనవసరమైన వాదనలకు దిగొద్దు. ధనిష్ట నక్షత్రం వారికి మాసాధిపతి కుజగ్రహం అయింది. కుజుడు అంటే ఉద్వేగానికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి మాటల్లో కానీ చేతల్లో కానీ మీరు వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాలలో కూడా తొందరపాటు పనికిరాదు. నిదానమే ప్రధానం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఓర్పుతో వ్యవహరించడం వలన ధనిష్ట నక్షత్రం వారికి మంచి జరుగుతుంది. మొత్తం మీద మకర రాశి వారికి జన్మ సంబంధించినటువంటి ద్వితీయంలో శని ఏలినాటి శనిలో ప్రభావంతో ఉన్నారు. అదేవిధంగా ద్వితీయంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు శనిగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయడం, శ్రీ విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం, శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం వలన మకర రాశి వారికి అభిష్ట సిద్ధి జరుగుతుంది. జాతక పరిశీలన కొరకు, జాతక దోష పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9550059971. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.